మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎవరంటే వంటింటి వైద్యం అని చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని అంటే డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, డాక్టర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. హాయ్ సార్. సార్, ముఖ్యంగా ఈ రోజు మాకేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ నాకున్న డౌట్ ఏంటంటే, నాకున్న క్వశ్చన్, ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఆఫీస్లలో గంటలు గంటలు కూర్చోవడం వల్ల కూడా బాడీ పెయిన్స్ అని చెప్పి మోకాలు నొప్పులు అని వస్తున్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే మోకాలు నొప్పులు ఏ ఏజ్ ఉన్నా లేకపోయినా మోకాలు నొప్పులు వస్తున్నాయి. సో ముఖ్యంగా దీనికి ఇంట్లో ఎలాంటి వైద్యం చేసుకోవచ్చు అంటారు సార్? అంటే కోటి వైద్యాలు చేసుకోవచ్చు, చేయించుకోవచ్చు. చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఎందుకంటే దాదాపు మా 40 ఏళ్ళ అనుభవంలో ఎంతో మందికి వాడి ఈ న్యాచురల్ రెమెడీస్ మనకు దొరికేటువంటి పదార్థాలతో తయారు చేసుకోమని చెప్పేసి వాడి ఎంతో మంది ఫీడ్బ్యాక్ ఇచ్చారమ్మా. ఇలాంటి ఎన్నెన్నో ఫార్ములాస్. ఈ న్యాచురల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి కదా సార్? ఉండవమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అది ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత. ఎందుకంటే భగవంతుడు ప్రసాదించినటువంటి వైద్యం కదమ్మా ఇది. కాబట్టి మిగతావన్నీ మానవుడు సృష్టించినటువంటి వైద్యాలు అయితే ఆయుర్వేద వైద్యం భగవంతుడి ప్రసాదించడమ్మా. జీవజాతి మనుగడ నిమిత్తము, జీవజాతి ప్రాణ రక్షణ నిమిత్తము, జీవజాతి సంక్షేమం కోసము, జీవజాతి సంరక్షణ కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం భగవంతుడు సృష్టించినటువంటి వైద్య విధానం. కాబట్టి ఇంకా ఈ వైద్య విధానంలో అమూల్యమైనటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో మోకాళ్ళ నొప్పులకు ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్నాయి. వయస్సు నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని వేధిస్తున్నాయి. తెలియక, అవగాహన లేకపోవడం చేత, వాటి మీద సరైన ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడి తాత్కాలికంగా ఉపశమనం పొందుతూ ఆ సమస్యను మరింత జటిలం చేసుకుంటూ మరింత సైడ్ ఎఫెక్ట్స్ కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో కలుగుతుందన్నమాట. అందుకే వైద్యులు కూడా అవసరం మేరకు కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తుంటారు. కానీ మన వాళ్ళు ఏం చేసేస్తారంటే జస్ట్ మాత్రం మింగడమే కదా, మాత్రం మింగేసి నీళ్ళు కాక తాగితే సరిపోతుంది, నొప్పులు తగ్గిపోతాయనేటువంటి ఒక రకమైనటువంటి భ్రాంతికి లోనవుతారు. కానీ దానివల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాల ఉపద్రవాలను ఎవరు దృష్టిలో ఉంచుకోరు. అవును సార్, నేను కూడా చాలా చూసాను. ఓన్లీ టాబ్లెట్స్ వేసుకొని తగ్గిపోతున్నాయి, మాకు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఇచ్చారు, వేసుకుంటున్నాం తగ్గిపోతున్నాయి అని అంటారు. కానీ వారు లైఫ్ లాంగ్ వాడుతున్నారు ఆ టాబ్లెట్స్. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. అంటే అవసరం మేరకి, డాక్టర్లు సూచించిన మేరకి కొన్నాళ్ళు వాడుకోవడంలో తప్పలేదు. కానీ మరి చిన్న వయసు నుంచే ఇలాంటి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మరి వాడితే ఎన్ని సంవత్సరాలు వాడుకోవాల్సి వస్తుంది ఆలోచన చేయడమ్మా. సో కాబట్టి ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని వాడుకున్నట్లయితే అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్తోనే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సో అలాంటి ఆయిల్స్లో అనేక రకాల ఆయిల్స్ ఉన్నాయమ్మా. అందరూ తయారు చేసుకోదగ్గ ఈజీగా ఉండేటువంటి ఆయిల్ తయారు చేసుకోవడం ఈజీ, పదార్థాలు అన్నీ మనకు తెలిసినటువంటివే. ఈజీగా దాని నుంచి బయటపడేందుకు, ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తానమ్మా. దీనికి కేవలం 3 పదార్థాలు అవసరం అవుతాయమ్మా. 3 పదార్థాలు. మొట్టమొదటిది ఆవాల నూనెమ్మా. ఆవాల నూనె. సో దీన్ని మస్టర్డ్ ఆయిల్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. మస్టర్డ్ ఆయిల్. సో ఆవాల నూనె అనేసరికి పచ్చళ్ళు గుర్తొస్తాయమ్మా. సో ఆడవాళ్ళకు ముఖ్యంగా ఆవాల నూనె అంటే ముందు పచ్చళ్ళు గుర్తొస్తాయి. సో పచ్చళ్ళ తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారమ్మా. రెండవది ఏంటంటే ఉత్తర భారతదేశంలో మనం ఏ విధంగా అయితే ఈ పల్లి నూనె, తర్వాత నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటి మనం ఆహార వంటకాల తయారీలో వాడతామో, నార్త్ ఇండియాలో ఇది కూడా ప్రధానంగా వాడతారమ్మా. చాలా మంది తెలియదు, ఆవాల నూనె వాడతారు. సో మన ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో మనం మిగతా నూనెలు వాడతాం. సో ఆవాల నూనె వాళ్ళు వంట తయారీకి కూడా వాడుకుంటారు. సో ఈ ఆవాల నూనె ఈ నొప్పులు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండవ పదార్థంగా వామమ్మ. దీన్నే ఓమము అనేటువంటి పేరుతో పిలుస్తారు, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మూడవ పదార్థంగా కర్పూరం. సో కర్పూరం ప్రతిరోజు కూడా మరి దైవానికి మనం పూజ చేసుకుని, దేవుని పూజ చేసుకు కర్పూర హారతి ఇవ్వడం కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్పూరంలో కూడా అనేక రకాల ఔషధాలు కూడా ఉన్నాయమ్మా. ఈ 3 పదార్థాలు ఉంటే మనం చాలా సులువుగా ఈ యొక్క తయారు చేసుకోవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పులు పోతాయమ్మా. ఆ 3 ఉంటే మనకు మోకాళ్ళ నొప్పులు పోయినట్టే. అంటే ఎలా చేసుకోవాలి అది చెప్తానమ్మా. మొట్టమొదట ఆవాల నూనె అమ్మా. సో ఈ ఆవాల నూనె ఒక 250 ml తీసుకోవాలి తల్లి. 250 ml ఒక పాత్రలో తీసుకోవాలి. ఒక గిన్నెలో ఆవాల నూనె ఒక 250 ml ఆవాల నూనె తీసుకొని ఈ ఆవాల నూనెలో ఒక 50 గ్రాములు ఈ యొక్క వాము పొడి వేసేయాలమ్మా.
దీన్ని పౌడర్ చేసుకోవాలి. వామును కాస్త వేయించేసి పౌడర్ చేసి పెట్టుకొని మన పాత్రలో 250 ml ఆవాల నూనె తీసుకున్నాం కదా, ఆ 250 ml ఆవాల నూనెలో ఈ వాము పొడి వేసేయాలి. వాము పొడి వేసేసి అంత పొయ్యి మీద పెట్టేసేయాలమ్మా. సన్న మంట మీద వేడి చేయాలి. సన్న మంట మీద వేడి చేసినప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంటే సరే ఈ ఆయిల్ ఈ వాము పౌడర్ అంతే. ఆ ఆయిల్ వేడెక్కేసి కాస్త జస్ట్ కొద్దిగా పొగలు రావడం మొదలవుతూనే దించేసేయాలమ్మా. ఎక్కువసేపు అలా మరిగించేసరికి ఈ యొక్క వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలు పోతాయి కాబట్టి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత దించేస్తే సరిపోతుందమ్మా. సో ఆ విధంగా దించిన తర్వాత పాత్రను కిందికి దించిన తర్వాత కర్పూరం కలిపేసేయాలి. బాగా మన ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి, పొయ్యి మీద ఉన్నప్పుడే కర్పూరం కలపకూడదమ్మా. ఎందుకంటే పాత్రను దించిన తర్వాత కర్పూరాన్ని కలపాలి. కర్పూరాన్ని కూడా ఎలాగంటే ఇలాంటి కర్పూరం తీసుకున్నా సరిపోతుంది, లేకపోతే ఉంట కర్పూరం కూడా తీసుకున్నా సరిపోతుంది. ఏ కర్పూరమైనా పర్లేదమ్మా. ఎంత వేసుకోమంటారు? ఇది వచ్చేసి ఒక 20 grams అమ్మా. సో కర్పూరం జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేసారు. సో కొద్దిసేపటికి కర్పూరం కూడా అందులో కరిగిపోతుందమ్మా. తర్వాత పాత్రను దించేసేసి తర్వాత ఆ విధంగా కరిగిపోయిన తర్వాత పాత్రను చల్లారి చేసేసి ఉడగట్టేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఆయిల్ రెడీ అయిపోయింది. సో మనం ఆధునికంగా ఆలోచన చేసినప్పటికీ ఈ ఆవాల నూనెలో సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా ఇతర అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా మనకి ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మోకాళ్ళ భాగంలో నొప్పి అనేటువంటి ప్రతిచర్య జరిగేటప్పుడు ఆ నొప్పి జరిగిందంటే దానికి కారణాలు కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం అక్కడ జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో TNF ఆల్ఫా, సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల ఆ యొక్క పదార్థాల యొక్క ప్రభావం చేత కూడా మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, వాపు, సలుపు, బాధ, అసౌకర్యము ఇలాంటివన్నీ కలుగుతుంటాయమ్మా. అవన్నీ తగ్గించేందుకు ఈ ఆవాలలో ఉన్నటువంటి ముఖ్యంగా సినిగ్రిన్ అనేటువంటి రసాయన పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో దీంతో పాటు అనేక రకాలైన అంశాలు కూడా ఉన్నాయమ్మా. మీకు ఉదాహరణ నిమిత్తమే చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఆవాల నూనె వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి రక్తనాళాలు బాగా వ్యాకోచం చెందుతాయి. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయో ఆ భాగంలోకి రక్త సరఫరా సజావుగా జరుగుతుందమ్మా. అదేవిధంగా ఆక్సిజన్ బాగా జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి అనారోగ్యమైనటువంటి ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఇది మార్గం సుగమం చేస్తుంది. ఆ చెడు పదార్థ దోషాన్ని బయటకు తీసుకొచ్చేస్తుందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ లో మంచి పోషకాంశాలు అక్కడ అందించి అక్కడ చెడు పదార్థాలను వెనక్కి తీసుకొచ్చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలా త్వరగా పనిచేసేటువంటి గుణం ఆవాల నూనెకు ఉంది. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఆవాల నూనెకు ఉన్నాయమ్మా. రెండవది ఇంతకుముందు చెప్పినట్లు వాము. ఈ వాములో థైమోక్వినాను ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వాపు, నొప్పి, పోటు, సలుపు తగ్గేదానికి చాలా చక్కగా ఉపయోగపడతామా. ఇది కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా పెంచడానికి ఉపయోగపడుతుంది, నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మోకాళ్ళ భాగంలో మరి చిన్న వయసులోనే గుజ్జు తగ్గిపోయేసేసి దానివల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గుజ్జు చిన్న వయసులో తగ్గకుండా, గుజ్జు త్వరగా తగ్గకుండా ఉండేందుకు పార్షియల్ గా చిన్న వయసు అంటే గుజ్జు మరి కొంతవరకు ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇది పరోక్షంగా సహకరించేదానికి వాములో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా ఈ కర్పూరం అమ్మా, ఈ కర్పూరంలో క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. ఈ క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ నొప్పిని తగ్గించడమే కాకుండా మిగతా రెండు పదార్థాల యొక్క పనితనాన్ని మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా, మరింత వెంటనే తగ్గేందుకు ఆ యొక్క పనితనాన్ని వెంటనే పనిచేసేందుకు కూడా ఈ కర్పూరం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. రెండవది ఏంటంటే ఆ యొక్క ఓవర్ హీట్ తత్వం ఏదైతే ఉందో ఆ మరి టూ మచ్ హీట్ కాకుండా ఉండేందుకు కూడా కర్పూరం కాపాడేందుకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క తైలం చాలా త్వరగా పనిచేసేందుకు కూడా కర్పూరం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా, ఈ క్యాంఫరాల్ అనేటువంటి రసాయన పదార్థం. సో ఈ పద్ధతిలో మనం ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. కానీ ఇలాంటి తైలాలు మనం తయారు చేసుకున్నటువంటి తైలాలు మాక్సిమం 1 సంవత్సరం లోపే అయిపోయి చేసుకోవాలమ్మా. ఎందుకంటే సంవత్సరం తర్వాత క్రమక్రమంగా దాని ఔషధ గుణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎంత వీలైతే అంత త్వరగా వాడుకోవడం మంచిదమ్మా. సో హీనత్వం గుటికా లేహవు లభతే వత్సరాత్పరం హీనాశివ గృత తైలాధ్యాయ చతుర్మాసాధికత. యాక్చువల్గా ఒరిజినల్గా చెప్పుకోవాలంటే ఒక 4 మాసాల లోపు వాడుకోమని చెప్పి శాస్త్రం చెప్తుందమ్మా. తయారైన తర్వాత హీనాశివు గృత తైలాధ్యాయ చతుర్మాసాధికత 4 months లోపల ఈ మెడికేటెడ్ ఘీస్ కానీ తర్వాత ఇలాంటి ఆయిల్స్ కానీ యాక్చువల్గా ఏంటంటే శాస్త్ర ప్రకారం అయితే 4 మాసాలకే లోపల వాడేసామని చెప్తున్నారు. కాలానుగుణంగా మరి ఇలాంటి కర్పూరం వీళ్ళకి కలుపుతున్నాం కాబట్టి కొంత మనం దాని వ్యవధి పెంచుకుంటున్నామా. 1 సంవత్సరం వరకు మాక్సిమం, అంతకంటే ఎక్కువ వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలగవు. కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ చాలా చక్కగా కలుగుతాయమ్మా. చాలా అద్భుతమైనటువంటి ఔషధము,
చాలా చౌక ధరకే అందరికీ అందుబాటులో తయారు చేసుకోదగ్గ దివ్యమైనటువంటి ఆయిల్లో ఈ యొక్క ఆయిల్ ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చమ్మా. ఈ రోజుల్లో మరి ఒక చిన్న ఆయిల్ మనం ఏదైనా బయట మార్కెట్లో కొనుక్కోవాలన్నా ఒక 50 ml 100 ml కొనుక్కోవాలన్నా అట్లీస్ట్ 100 రూపీస్ 150 రూపీస్ 200 ఇలా ఉన్నాయమ్మా. సో సామాన్య మానవుడికి అందని ద్రాక్ష పండు అన్ని చోట్ల దొరికేటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి గృహ వైద్య విధానాలను పాటించడం వల్ల ఇంటిల్లిపాది అత్యంత చక్కటి చౌకైన ధరతో మెండైన ఆరోగ్యాన్ని పొందవచ్చమ్మా. సార్ ముఖ్యంగా నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, సో మనం యూస్ చేసుకున్న ప్రతిసారి ఆయిల్ ని మళ్ళీ హీట్ చేయొచ్చు అంటారా, లేకపోతే అలా చల్ల ఆయిలే పెట్టుకోవచ్చు అంటారా? గోరువెచ్చగా చేస్తే మంచిదమ్మా. మరీ వేడి చేసినా, ఎందుకంటే కర్పూరం ఉంది కదమ్మా, ఔషధ గుణాలు మరీ వేడి చేస్తే తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా చేసి అప్లై చేసుకోవడంలో తప్పు లేదు. అలాగైనా వాడుకోవచ్చమ్మా, ఇబ్బంది అయితే లేదు. సార్ ముఖ్యంగా ఈ ఆయిల్ ఓన్లీ మోకాలు నొప్పులు వాళ్ళే వాడాలా, లేకపోతే ఇప్పుడు నార్మల్ గా ముఖ్యంగా చూసుకుంటే అమ్మాయిలకి పీరియడ్స్ టైమ్స్ లో బ్యాక్ పెయిన్స్ అలా బాగా వస్తుంటాయి, సో అప్పుడు ఆ టైంలో కూడా ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అంటారా? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఈ రోజుల్లోమా ఒక ఇంట్లో ఉదాహరణకి కుటుంబ సభ్యులు 4-5 ఉన్నట్లయితే ఇంచుమించు 3-4 ఏదో ఒక నొప్పులమ్మా. మీరు తలనొప్పి కానివ్వండి, భుజం నొప్పి కానివ్వండి, మెడ నొప్పి, రోజు ఏదో ఒక నొప్పి, మోకాళ్ళ నొప్పి, లేకపోతే డేట్స్ మీరు అన్నట్లు డేట్ వచ్చినప్పుడు నొప్పి ఉండడము, నడుము నొప్పి ఉండడము, పిక్కల నొప్పి ఉండడము, కండ నొప్పులు ఉండడము, ఏదో ఒక నొప్పితో సతమైతే వాళ్ళు అమ్మా. కాబట్టి మోకాళ్ళ నొప్పుల గురించి మనం చెప్పుకున్నాం, కానీ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా ఈ ఆయిల్ మన ఇంట్లో ఉంటే ఒక అమృత తుల్యమైనటువంటి ఒక పెద్ద ఔషధం మన దగ్గర ఉన్నట్లమ్మా. అంటే ఎక్స్టర్నల్ గా ఏ నొప్పి అయినా సరేమ్మా, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడ ఏ భాగంలో నొప్పి వచ్చినా ఇది మనకు గుర్తొస్తే చాలు, అప్లై చేసేసుకుంటే చిటిక చేసినట్లు ఆ నొప్పి నుంచి ఉపశమనం పొందుతాం. అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఇంట ఉండదగ్గర దివ్యమైనటువంటి ఆ పెయిన్ రిలీవర్ ఆయిల్ ఏదంటే ఇదని చెప్పుకోవచ్చు. సార్ ఓవరాల్ గా మాకు చాలా విషయాలు ఆయిల్ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే.